అందరికీ వందనాలు. బిలాము శపించినటువంటి శాపం మూలంగానే మోయాబీలు, అష్షూరీయులు, ఏదోమీయులు, షేయూరీయులు, అమోరీయులు, కిత్తీయులు వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయుల చేతిలో ఏ విధంగా సంహరింపబడతారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మొత్తం మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. ఆయన్ని చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన్ని చూచుచున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజధాని ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతంలో కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనానికి నడిపించే మార్గ మధ్యలోని మోయాబు దేశం గుండా ప్రయాణించవలసి ఉండి, ఆ మోయాబు రాజు అయినటువంటి బాలాకుకి కబురు పెట్టారు. అయ్యా, మీ దేశం గుండా మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని దేవుడు పాలు తేనెలో ప్రవహించే కనాను దేశానికి వెళ్ళమన్నాడు కనుక మేము మీ రాజ్య మార్గంలో తిన్నగా వెళ్ళిపోతాం, కుడికి కానీ ఎడమకి కానీ తొలగం, మీ నీళ్లు కానీ మీ ఆహార పదార్థాలు కానీ మీ తోటల యొక్క ఫలాలు కానీ దేన్ని కూడా ముట్టుకోము, తిన్నగా మేము మోయాబు దేశాన్ని మేము దాటి వెళ్ళిపోతామయ్యా, మాకు అనుమతించు అని అంటే దానికి మోయాబు రాజు అయినటువంటి బాలాకు ససేమేలా కూడా ఒప్పుకోడు. మీరు ఖచ్చితంగా మా మీదకి యుద్ధానికి మీరు వస్తున్నారు, మా దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి మీరు వస్తున్నారని చెప్పి మీరు మా దేశం గుండా వెళ్ళడానికి వీలు లేదని చెప్తాడు. ఇక చేసేది లేక ఇశ్రాయేలు ప్రజలు మోయాబు దేశం మీద యుద్ధం ప్రకటిస్తారు. ఇలా ఎప్పుడైతే యుద్ధం ప్రకటించాడో బాలాకు ఇశ్రాయేలు జనాన్ని చూసి ఖచ్చితంగా వీళ్ళ చేతిలో ఓడిపోతాం కనుక ఈ పరిస్థితిలో వీళ్ళ మీద గెలవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. బిలామును ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ఈ ఇశ్రాయేలు ప్రజలు శపిస్తే మనం రక్షింపబడతామని చెప్పి బిలాముకి కబురు పెడతారు. బిలాము దానికి దేవుడి దగ్గర విచారించి మరుసటి రోజు నేను రానని చెప్తాడు. మరలా మరొక ఆ రాజ్యంలో గొప్ప పేరొందిన వారిని పంపిస్తాడు. నీకు బహుమానాలు ఇస్తాం, వెండి బంగారాలు ఇస్తాం, నిన్ను గౌరవిస్తాం అని చెప్తే, సర్లే ఈ రాత్రికి ఇక్కడే ఉండండి, నేను యెహోవాను విచారించి రేపు చెప్తానని చెప్తాడు. ఆ రాత్రికే దేవుడు బిలామును దర్శించి నువ్వు వెళ్ళమైతే వెళ్ళు, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమి శపించదని చెప్తాడు. బిలాము మరుసటి రోజు గాడిద మీద బయలుదేరి వెళ్తుండగా ఆ గాడిద మమ్మారు కిందకి పడదొస్తుంది. ఎందుకంటే సంహారపు దూత ఎదరుకుంటా ఉండడం చూసి దేవుడు ఆ గాడిపాన్ని మాట ఇవ్వడం మూలంగాన, అయ్యా నేను నిన్ను ఎదరికి తీసుకెళ్తే ఖచ్చితంగా నువ్వు ఆ సంహార దూత నిన్ను చంపేసిను కనుకనే నేను నిన్ను పడదోశానయ్యా, ఎప్పుడైనా సరే నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఎప్పుడు కూడా ఏ బాధ అయినా పెట్టానా, ఎక్కడైనా సరే నేను బాధపడినా, నేను శ్రమ పడినా నేను నిన్ను మోసే తీసుకొచ్చాను తప్ప ఎక్కడ కూడా నీకు నేను విరుద్ధంగా ప్రవర్తించినదే కదయ్యా, నేను ఎందుకు ముమ్మారు నిన్ను పడదోస్తాను, దానికి కారణం ఇదని అంటే దానికి ఆ బిలాము నొచ్చుకుని అప్పుడు దేవుడిని అడుగుతాడు, అయ్యా నేను ఎలానో నీకు ఇష్టం లేకపోతే ఆగిపోతానయ్యా అంటే, లేదు లేదు నువ్వు వెళ్ళు, కానీ నా ఇశ్రాయేలు ప్రజల మాత్రం నువ్వు శపించడానికి వీల్లేదంటాడు. ఆ విధంగా మొత్తమే బయలుదేరి వెళ్ళగానే బాలాకు అతను కలుసుకుని 3 ఎత్తైన ప్రాంతాలకి అతను తీసుకెళ్తాడు. నువ్వు ముమ్మారు వాళ్ళు దీవిస్తూనే ఉన్నావని బిలాకు మీద సరుక్కుంటాడు. అప్పుడు బిలాము బాలాకుతో చెప్పుతున్న వచనాలను ఈ రోజు మనందరం కూడా వివరంగా చెప్పుకుందాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 14వ వచనం. చింతకించుము, నేను నా జనులకు వెలుచున్నాను, అయితే కడపటి దినముల్లో ఈ జనులు నీ జనులకి ఏమి చేయదురో అది నీకు విశదపరిచేదని రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లా నేను ఏమని చెప్తున్నాడు, కడపటి దినాలలో నీ జనులకి ఏ విధంగా జరుగుతాదో అని ఇక్కడ బిలాము చెప్తున్నాడు. కడపటి దినములో అంటే ఎప్పుడు తెలుసా, రేపు 7 ఏళ్ల శ్రమలు ముగింపు అయిపోయిన తర్వాత. ఎందుకంటే రేపు 7 ఏళ్ల శ్రమల్లోని ఈ మోయాబీలే, వీళ్ళతో పాటు అష్షూరీయులు, ఏదోమీయులు, షేయూరులు, కిత్తీయులు, కెనీయులు వీళ్ళందరూ కూడా యెరూషలేము మీదకి వచ్చి 7 సంవత్సరాల శ్రమలు మహాశ్రమలు కలుగు చేస్తారు. ఈ 7 సంవత్సరములు తీరిన తర్వాత వీళ్ళకి ఏ విధంగా తీర్పు తీర్చబడుతుంది, అదే కడపటి దినాలలో మీకు ఏ విధంగా తీర్పు తీర్చబడుతుందని ఇక్కడ బిలాము శపిస్తున్నాడు. రేపు 7 ఏళ్ల శ్రమలు ముగిసిన తర్వాత మీకు ఎటువంటి శిక్ష రాబోతుంది అని శపించడానికే అక్కడ బిలామును పంపించాడు. వాస్తవానికి అయితే
బిలాము వెళ్ళవలసిన పని లేదు. దేవుడి దగ్గర బిలాము విచారించాడు మొదటి రోజు. అయ్యా వెళ్ళమంటావంటే వద్దని చెప్పాడు. మొదటి రోజు వెళ్ళొద్దంటే దేవుడు రెండో రోజు ఎందుకు వెళ్ళమన్నాడు? వెళ్ళమంటానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళని శపించడానికి. బిలాము శపిస్తేనే రేపు 7 ఏళ్ల శ్రమల తర్వాత ఆ శాపం యొక్క నెరవేర్పు అక్కడ జరగాల. అలా జరగాలంటే ఇక్కడ బిలాము వీళ్ళని శపించాల. ఆ శపించిన దానికి నెరవేర్పు రేపు 7 ఏళ్ల శ్రమల తర్వాత నెరవేర్పు జరగాలనే బిలాముని బాలాకు రాజు దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే బిలాము ప్రవక్త, ఏది శపిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విధంగానే ఇక్కడ శపించడం మొదలెడతారు. ఆ శాపం వచనాలు ఏంటన్నది మనం ఒకటే వివరించుకుందాం. బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెచ్చిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాకులు వినిన వాని వార్త. దేవవాకులు వినిన వార్త. దేవవాకులు ఎవరు విన్నారు తెలుసా? ఇక్కడ దేవవాకులు అంటే యెహోవా తండ్రి దగ్గర నేర్చుకున్న వాకులు. ఈ వాకులు ఎవరు నేర్చుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. అదే ఇక్కడ చెప్పబడుతుంది. దేవవాకులు వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. మహోన్నతుడు ఎవరు తెలుసా? మన తండ్రి అయిన యెహోవా. అతని దగ్గర నేర్చుకున్నాడు ఈ విద్య. ఈ విద్య నేర్చుకున్నారు ఎవరు తెలుసా? ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. నక్షత్రంలో యాకోబు ఉదయించును. ఈ నక్షత్రమే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు దేని నుంచి రాబట్టారు? యాకోబు నుంచి రాబట్టాడు. అదే ఇక్కడ చెప్పబడుతుంది. రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును. ఇప్పుడు రాజదండం ఇశ్రాయేలు నుంచి ఏ విధంగా లేస్తుందో తెలుసా? రేపు 7 ఏళ్ల శ్రమలు ఎప్పుడైతే ముగింపు అయిపోయాయో పరలోకం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు తన సేనలైనటువంటి దండుని తీసుకుని వచ్చి ఈ భూమి మీదకి రాజదండాన్ని ధరించి వస్తాడు. ఆ ధరించి వచ్చిన ఆ రాజదండంతో ఇప్పుడు ఏం చేస్తానని చెప్పబడుతుందని తెలుసా? మోయాబీలతోను, ఏదోమీయులతోను, షేయూరు వారితోను, అమాలేకులు వారితోను, కెనీయులతోను, అష్షూరు వారితోను, కిత్తీలు వారితోను నేను యుద్ధం చేస్తాను. ఆ రాజదండాన్ని పట్టుకుని ఈ యుద్ధం ఎవరితో చేస్తానని చెప్తున్నాడు తెలుసా? యాకోబు సంతానం ఏలుగు పుట్టును, అతను పట్టణములను శాసనం నశింపజేయును. యాకోబు నుంచి రాబడినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 చొప్పున 1,44,000 మందిని వెంటబెట్టుకుని రేపు రెండో రాకడ ద్వారా ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువు తన సేనలందరినీ తీసుకుని వచ్చి ఎవరైతే 7 ఏళ్ల శ్రమలను కలుగు చేశారో మోయాబీలు, శేయీరు వారు, అష్షూరు, ఏదోము, కిత్తీము, కెనీయులు, వీళ్ళని నేను సర్వనాశనం చేస్తాను. ఇదంతా కూడా రేపు 7 ఏళ్ల శ్రమలను ఎవరైతే శ్రమలు పెట్టారో వాళ్ళని తిరిగి 7 ఏళ్ల శ్రమలు గతించిన తర్వాత వీళ్ళందరినీ ఏ విధంగా ఈ ఇశ్రాయేలు ప్రజలు సంహరిస్తారని చెప్పి బిలాముతో ఇక్కడ మోయాబు రాజు అయినటువంటి బాలాకు వివరంగా చెప్పిస్తున్నారు. ఐగుప్తు నుంచి కనాను నడిపించే మార్గం మధ్యలో ఈ మోయాబు రాజ్యాన్ని ఏ విధంగా అయితే యుద్ధం చేసి గెలిచారో రేపు 7 ఏళ్ల శ్రమల తర్వాత కూడా ఇదే మోయాబు దేశాన్ని సర్వనాశనం చేయబోయే ఇశ్రాయేలు కోసం ఇక్కడ చెప్పబడుతుందని ఈ వచనం ద్వారా మనకు అర్థం. దేవుడి కొద్ది మాట దీవించును గాక. దేవుడు మోయాబు రాజు అయినటువంటి బాలాకు దగ్గర పంపించడానికి గల కారణం అదని ఈ వచనం ద్వారా మనకు అర్థం. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.